T20 న్యూస్ నేను అక్షయ ఇక అప్డేట్స్ చూద్దాం. నెలల తరబడి నెలకొన్న ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది నువ్వా నేనా అంటూ సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం రాబోతోంది. కాసేపట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్లోని కౌంటింగ్ కేంద్రమైన SRR డిగ్రీ కాలేజీలోకి ఉదయం 6 గంటల నుంచి అభ్యర్థులు ఏజెంట్లను అనుమతించారు అధికారులు. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపును మొదలుపెట్టున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలుగానుంది. ఉదయం 8 గంటల నుంచి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించున్నారు. ఈ బైపోల్లో మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్ల తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 2 హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుల్స్ సిద్ధం చేశారు. ఏకకాలంలో అన్ని టేబుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పోలైన ఓట్లను 22 రౌండ్లలో లెక్కించున్నారు. ఒక్కో రౌండ్కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 4 గంటల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత వీనవంక, జమ్మికుంట, ఇలంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కిస్తారు. హుజూరాబాద్లోని పోతిరెడ్డిపేట ఓట్లతో కౌంటింగ్ స్టార్ట్ కానుండగా కమలాపూర్ మండలం శంభునుపల్లి గ్రామం ఓట్లతో కౌంటింగ్ ముగుస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బద్వేల్ బాద్షా ఎవరు అనేది నేడు తేలిపోనుంది. మరి కాసేపట్లో బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఏర్పాట్లను బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. 4 కౌంటింగ్ హాల్స్ లో మొత్తం 28 టేబుల్స్ ను సిద్ధం చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి 3 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ జరగనుంది. అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తామని, కొన్ని టేబుళ్లకు రౌండ్లు పెరిగే అవకాశం ఉందని, సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుందన్నారు అధికారులు. రౌండ్ వారీగా ఫలితాలను డిస్ప్లే చేస్తామని, వర్షం వల్ల కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు ఎన్నికల అధికారులు. బద్వేల్లో 68.37% పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే 8.25% పోలింగ్ తగ్గింది. బద్వేల్లో ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్య నెలకొంది. ఎన్నికల్లో ఖచ్చితంగా తమదే గెలుపని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 1,00,000 మెజారిటీ సాధిస్తామని ధీమాగా ఉన్నారు. అయితే వైసీపీ అనుకున్నట్లుగా అన్నిసార్లు జరగదంటున్నారు కమలం నేతలు. తెలంగాణ విజయ గర్జన సభను వాయిదా వేసింది టీఆర్ఎస్. ఈ నెల 15న నిర్వహించాల్సిన సభను వాయిదా వేశారు గులాబీ బాస్. తెలంగాణ దీక్ష దివాస్ ఈ నెల 29న నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీయ్యారు. సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం వారి అభ్యర్థన మేరకు సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 2 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ విజయ గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావించారు. ఈ నెల 15న సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం సభా స్థలాన్ని కూడా టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సభ ఏర్పాట్లపై చర్చించారు. అయితే వరంగల్ టీఆర్ఎస్ నేతలు సభను వాయిదా వేయాలని కోరారు. నాటి ఉద్యమ సారథిగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ప్రారంభించిన దీక్షా దివాస్ నవంబర్ 29న జరుపుకుంటున్నారు. తెలంగాణ విజయ గర్జన సభను కూడా అదే రోజు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో జరుపు తలపెట్టిన విజయ గర్జన సభను తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన దీక్షా దివాస్ రోజే జరపాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం సభను ఈ నెల 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కమలనాథులు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అధికార పార్టీపై ఒత్తిడి పెంచేందుకు మిలియన్ మార్చుకు సన్నద్ధమయ్యారు. నిరాశతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకే ఈ మార్చ్ అంటున్నారు బీజేపీ నేతలు. ఈ నెల 12న ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ తరహాలో భారీ కవాతు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 6-7 తేదీల్లో జిల్లా స్థాయిలో సునాహక సమావేశాలు, 8-9 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి చలో హైదరాబాద్ కార్యక్రమానికి యువతను సన్నద్ధం చేయాలని జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మిలియన్ మార్చ్కు యువత భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీలుంటే 7 ఏళ్లలో 30,000 మాత్రమే భర్తీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు త్వరలోనే 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు బండి సంజయ్. నవంబర్ 21 నుంచి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలవుతుందని తెలిపారు. ఈసారి యాత్ర 50 రోజుల పాటు జనవరి 10 వరకు కొనసాగుతుందన్నారు. అయితే బీజేపీ తలపెట్టిన మిలియన్ మార్చ్కు పోలీసుల నుంచి అనుమతి వస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ పోలీసులు అనుమతినిచ్చినా ఇవ్వకపోయినా కార్యక్రమం నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు కమలనాథ్.
ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. ఆర్బీకేల స్థాయిలోనే రైతుల పొలాల వద్దే ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోసం, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరిపి రైతుకు మంచి ధర వచ్చేలా చూడాలన్నారు సీఎం జగన్. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తప్పించామని, రైతులకు మంచి ధర వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జగన్ తెలిపారు. వేగంగా పేమెంట్లు చేయడానికి ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీ అమలు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోలుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు జరపాలి అన్నారు. ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదని ఆదేశించారు. ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికి అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని, శ్రీరంగనాథరాజు, సిఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ పూనం మాలకొండయ్యతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఇదివరకే వైసీపీపై టీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయగా దానికి కౌంటర్కి ఇవాళ రాష్ట్రపతిని కలవనున్నారు వైసీపీ ఎంపీలు. ఉదయం 11 గంటలకు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం రాష్ట్రపతితో భేటీ కానుంది. టీడీపీపై కంప్లైంట్ చేయనున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని, ఆ పార్టీ నేతలు అసభ్య పదజాలంతో సీఎంని దూషిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు వైసీపీ ఎంపీలు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై పార్టీల నేతలు అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే కఠినంగా శిక్షించే చట్టాలు తెచ్చేలా కేంద్రానికి సూచనలు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాము అన్నారు. 4 రోజుల క్రితం వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ టీడీపీపై కలిసి ఫిర్యాదు చేయగా తాజాగా టీడీపీ నేతలు కూడా ఎన్నికల కమిషన్ కలిశారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని వాళ్లు కూడా కోరారు. ఏపీలో ప్రతిపక్షాలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని, గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. దాడులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈసీ హామీనిచ్చిందన్నారు టీడీపీ ఎంపీ కనకమల్ల. వైసీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్వరం పెంచారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికా వైసీపీని ఎన్నుకుందని ప్రశ్నించారు. 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నది దేనికని నిలదీశారు. సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలని, నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే ప్రజల ఆకలి తీరుతుందా అని ప్రశ్నించారు జనసేనాని. కొంతమందికి నవరత్నాలని ఒక ఉంగరం ఇచ్చి దాన్నే అభివృద్ధి అంటే మిగతా 70% మంది ఏం చేయాలి, చూస్తూ కూర్చొని ఉండాలా అని గర్జించారు జనసేనాని. ఈ ప్రభుత్వ హయాంలో చదువుకోవాల్సిన 10 ఏళ్ల విద్యార్థి కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విరుచుకుపడ్డారు. సమస్యలపై ఎదురొడ్డి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని హాట్ కామెంట్స్ చేశారు. సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చారని స్పష్టం చేశారు. తాను పార్టీని నడుపుతున్నారని, సినిమా హాల్ను నడపడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని చెప్పారు. ఎత్తైన కట్టడం కట్టాలంటే లోతైన పునాది వేయాలని సామెతను గుర్తు చేశారు. పునాది వేసి 7 ఏళ్లవుతుందని, బలమైన ప్రభుత్వాన్ని స్థాపించలేం, జన సైనికుల క్రమశిక్షణతో ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 2024లో వైసీపీని ఓడించాలంటే జన సైనికుల్లో ఐక్యత ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి సాగు వెనుక మావోయిస్టుల పాత్ర ఉంది అన్నారు. ముంద్రా పోర్టు డ్రగ్స్ కు ఏపీకి సంబంధం లేదని మరొకసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పదే చెబుతున్న విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏపీలో డ్రగ్స్ లేవని, కేవలం గంజాయి సాగు మాత్రమే జరుగుతోందని డీజీపీ అన్నారు. గంజాయి నివారణకు 7 రాష్ట్రాల అధికారులతో చర్చించామన్నారు. ఈ భేటీలో డిఆర్ఐ, ఎన్సీబీ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. గంజాయి నివారణకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని డీజీపీ వెల్లడించారు. గంజాయి సమూల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, పూర్తి నిఘాతో గంజాయిని అరికట్టడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ సవాంగ్ తెలిపారు. సాగు నుంచి రవాణా వరకు సమగ్ర నివేదికను తయారు చేస్తున్నామని చెప్పారు. గంజాయి సాగు, రవాణా వెనుక నక్సల్స్ పాత్ర ఎక్కువగా ఉందని, అది వారి ఆదాయ వనరుగా మారిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏఓబీలో ఎప్పటి నుంచో గంజాయి సాగు జరుగుతోందని, ప్రస్తుతం అక్కడ నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, గిరిజనులే నక్సల్స్ ను దగ్గరకు రానివ్వడం లేదని చెప్పారు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ. జరిగిందని తెలిపారు. 2 పేషెంట్లకు కంటిలో ముందు భాగం, మరొక 2కి కంటి వెనుక భాగాన్ని
కళ్లతో సర్జరీ చేశామన్నారు. దానం చేసిన 2 కళ్లను నలుగురికి ఉపయోగించడం నారాయణ నేత్రాలయంలో ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు. ఇది చాలా కష్టంతో పోయేసరికి సాయంత్రం 6 గంటలైందని పేర్కొన్నారు. ప్రస్తుతం కళ్ల సర్జరీ జరిగిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. మరోవైపు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఇవాళ ఒక రోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు హీరోయిన్ ప్రణీత. బెంగళూరులోని అంబేద్కర్ భవన్లో ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఎవరైనా ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు ప్రణీత. కార్బన్ నెట్ జీరో లక్ష్యాన్ని భారత్ 2070 నాటికి సాధిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి 50% ఇంధన అవసరాలకు పునరుత్పాదక వనరులపై ఆధారపడుతుందని తెలిపారు. గ్లాస్గోలో జరిగిన COP26 ప్రపంచ వాతావరణ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ రెండింటితో పాటు భారత్ తరపున 5 వాగ్దానాలు చేశారు. ఈ హామీలను పంచామృతంగా అభివర్ణించారు. భారత్ తన శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 50 GWకి తెస్తుందన్నారు. అదే సమయానికి పారిశ్రామిక కర్బన తీవ్రతను 45% తగ్గిస్తుందని చెప్పారు. అలాగే 2030 నాటికి విడుదలవుతాయని అంచనా వేసిన కర్బన ఉద్గారాల్లో 100 కోట్ల టన్నులు తగ్గిస్తుందని తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలను మరొకసారి హెచ్చరించారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. గ్లాస్గో వేదికగా COP26 సదస్సును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన పతనానికి మనమే దారులు వేసుకుంటున్నామని హెచ్చరించారు. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసింది చాలని, కార్బన్తో మనల్ని మనమే ప్రాణాలు తీసుకోవడం ఆగాలి అన్నారు. జీవ వైవిధ్యాన్ని దారుణంగా నాశనం చేసే చర్యలను వెంటనే ఆపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మానవాళిని కాపాడుకుంటూనే పొడిమిని రక్షించేందుకు COP26 వాతావరణ సదస్సు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ వేడెక్కకుండా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అరెస్ట్ అయ్యారు. ముంబై కార్యాలయంలో 12 గంటలపైన ప్రశ్నించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. మనీ లాండరింగ్ అంశంలో ఈడీ అనిల్ దేశ్ముఖ్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు తన పిటిషన్ను తిరస్కరించింది. అయితే ఈడీ ఇటీవల దేశ్ముఖ్ ఆస్తులపై దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పంజాబ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ చరణ్జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు యూనిట్కు ₹3 చొప్పున తగ్గిస్తున్నట్లుగా సీఎం చన్నీ ప్రకటించారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ₹3,316 కోట్ల అదనపు భారం పడనుంది. రామ జన్మభూమి అయోధ్య దేదీప్యమానంగా వెలుగొందుతోంది. దీపావళికి ముందే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఏటా దీపావళికి ఒక్కరోజు ముందు నిర్వహించే దీపోత్సవం కోసం అయోధ్య సిద్ధమవుతోంది. విద్యుత్ దీప కాంతులతో అయోధ్య జిగేల్మంటోంది. ఇప్పటికే దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే రేపు మాత్రం భారీ ఎత్తున దీపాలతో అయోధ్యను అలంకరించనున్నారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో 9 లక్షల మట్టి దీపాలను రేపు వెలిగించనున్నారు. అయోధ్య రామ మందిరంతో పాటు అన్ని దేవాలయాల్లో మట్టి దివ్యలు వెలిగించనున్నారు. రాష్ట్రంలోని 45 లక్షల ఇళ్లలో కూడా మట్టి దీపాలు వెలిగించనున్నట్లుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రేపటి దీపోత్సవానికి సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం సభ్యులు హాజరవుతారు. దీంతో ఇప్పటికే ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. నగరాన్ని మొత్తం సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ డేంజర్ బెల్స్ ని మోగిస్తోంది. గత 5 ఏళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్లో నమోదయ్యాయి. గడిచిన వారంలోనే 531 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1500కు పైగా పెరిగింది. ఇప్పటి వరకు 6 ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విష జ్వరాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. పరీక్షలను వేగవంతం చేసేందుకు డెంగీ NS1 ఎలిసా టెస్టింగ్ కిట్లను సమకూర్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా డెంగీ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి నిపుణుల బృందం ఈ ప్రణాళికలను రూపొందిస్తోందని తెలిపారు. భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారిలో
78% మందికి తొలి డోసు అందించినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. 35% మందికి ఇప్పటికే 2 డోసులు పూర్తయినట్లుగా తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ పంపిణీలో ఇదొక అసాధారణ విషయంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి. వైరస్ పోరులో భారత్ వేగంగా ముందుకు దూసుకెళ్తోంది అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 106,31,00,000 డోసులను పంపిణీ చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్లో 24 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయగా అక్టోబర్లో మాత్రం 17 కోట్ల డోసులను మాత్రమే పంపిణీ చేయగలిగారు. రాష్ట్రాల వద్ద 10 కోట్లకు పైగా డోసులు నిల్వ ఉన్నప్పటికీ పంపిణీలో మాత్రం రాష్ట్రాలు సరిగ్గా వ్యవహరించడం లేదని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రజలు కూడా 2వ డోసు తీసుకునేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త మందగించింది. దీంతో వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న 40 జిల్లాల అధికారులతో ప్రధాని మోదీ రేపు సమావేశం కానున్నారు. మరోవైపు దేశంలో రోజువారీగా వెలుగు చూస్తున్న కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో 1,50,000కు పైగా యాక్టివ్ కేసులున్నారు.